నత్తనడకన నిర్మాణ పనులు సాగడం పట్టించుకొని పాలకులు, అధికారులపై స్థానిక ఎమ్మెల్యే గణబాబు సీరియస్. విశాఖ పశ్చిమ నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతంలో యువత, విద్యార్థులు, ప్రధానంగా క్రీడలపై ఆసక్తి ఉన్నవారు ఆడుకోవడానికి శిక్షణకు క్రీడా మైదానాలు లేకపోవడంతో వీరంతా ఇంట్లో టీవీలకు, సోషల్ మీడియాకి, చరవాణులకు, ముఖ్యంగా చెడు వ్యసనాలకు దగ్గరవుతున్నారని ఎమ్మెల్యే గణబాబు అన్నారు. దాదాపుగా అన్ని చోట్ల ఇదే దుస్థితి కనిపిస్తుందని, పారిశ్రామిక ప్రాంతం అయిన జీవీఎంసీ 40వ వార్డు నుంచి 58, 59, 60, 61, 62 అదేవిధంగా 63 వార్డులైన 7 వార్డులకు సంబంధించిన యువత స్థానికుల సూచనలతో శ్రీహరిపురం జీవీఎంసీ 60 వార్డు పరిధిలో శిథిలావస్థలో ఉన్న జీవీఎంసీ కళ్యాణ మండపాన్ని తొలగించి ఆ ప్రదేశంలో సుమారుగా 2 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి 2019 టీడీపీ హయాంలో ప్రభుత్వ విప్ గణబాబు అన్ని వసతులతో ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభించిన సంగతి విదితమే. అనంతరం వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన పశ్చిమలో ఎమ్మెల్యేగా గణబాబు ఉన్నా సరే ఇండోర్ స్టేడియం పనులు 5 ఏళ్లు నత్తనడకన కొనసాగాయి. దాదాపుగా 70% పనులు నాడు పూర్తయిన 2023లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్న నేటికి ఇండోర్ స్టేడియం పనులు పూర్తి కాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై వర్క్స్ విభాగం డిఈ రామసుబ్బారావుని పనుల తీరుపై ఆరా తీయగా పనులన్నీ పూర్తయ్యాయని, ఇంకా షటిల్ కోర్టులకు వుడ్ ఫ్లోర్కి సంబంధించి ఎంపిక జరుగుతుందని, పనులు పూర్తి చేయడానికి మరో ₹1 కోటి వరకు వెచ్చించాల్సి ఉంటుందని, వీలైనంత తొందరలో పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం ఇండోర్ స్టేడియం ప్రారంభోత్సవం తేదీని ప్రభుత్వ విప్ గణబాబు ఉన్నతాధికారులు సూచనలతో చెబుతామన్నారు.